ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోరం, సత్సంగ్లో తొక్కిసలాట, 116 మంది మృతి. హత్రాస్ ఘటనపై లోక్సభలో ప్రధాని దిగ్భ్రాంతి. నేడు హత్రాస్లో పర్యటించనున్న సీఎం యోగి. హత్రాస్ ఘటనపై విచారణకు యూపీ సర్కార్ ఆదేశం. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. చర్చల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ చంద్రబాబుకు రేవంత్ లేఖ. మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి రేవంత్. రాష్ట్ర ఆదాయ మార్గాలపై అధికారులతో సీఎం సమీక్ష. రేపు తెలంగాణ కేబినెట్ విస్తరణ. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. అమరావతిపై నేడు చంద్రబాబు శ్వేతపత్రం విడుదల. భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్న ఏపీ సీఎం. కాకినాడలో 3వ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించనున్న ఏపీ డిప్యూటీ సీఎం. టీజీఎస్ఆర్టీసీలో కొలువుల భర్తీకి ప్రభుత్వం అనుమతి. 3035 పోస్టుల భర్తీ చేయాలని ఆదేశం. ఈడీ విచారణకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్. వివిధ పథకాల్లో రాయితీకి నిధులు విడుదల. 958 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. విజయవాడలో యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు. జగ్గయ్యపేట, విజయవాడ వైపు ప్రైవేటు అద్దె బస్సుల నిలిపివేత. యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్న ఆర్టీసీ అధికారులు. ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల నీటి విడుదల. సాగునీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. యువత గంజాయి కేసుల్లో ఇరుక్కొని జైల్లో మగ్గుతున్నారు. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయన్న హోంమంత్రి అనిత. నీట్ నిర్వహణపై లోక్సభలో చర్చించాలి. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ. ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు. బిల్ గేట్స్ ను దాటేసిన సంస్థ మాజీ సీఈఓ బాలమర్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 11 మంది మావోయిస్టుల మృతి. అసోం కజిరంగాలో వరద బీభత్సం. విలవిల్లాడుతున్న వన్యప్రాణులు. ఎయిర్ యూరోపా విమానానికి తప్పిన ప్రమాదం. నాటల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్. భారత్ శ్రీలంక ఆతిథ్యంలో 2026 T20 ప్రపంచ కప్ స్వరూపాన్ని ప్రకటించిన ఐసీసీ.